హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఇది బ్లర్ పడుతుంది, పోర్ట్రేట్ వీడియో కదా, నేను బ్లర్ వస్తుంది. సో ఇంక ఇప్పుడే చాయ్ పెట్టాలన్నమాట, తాగుతున్నాం. టిఫిన్ అయితే ఏం రెడీ చేయక్కర్లేదు. నేను నైట్ అన్నము పెరుగు నీళ్ళు వేసేసాను అనమాట. ఇంకొక ఫోన్ వచ్చింది, మా ఇంటికి ఎవరో రాని ఇంతవరకు ఇప్పుడు ఒక బ్రదర్ అనేది వస్తున్నాడంట. ఫోన్ చేశాడు, నేను వస్తున్న అడ్రస్ చెప్పని చెప్పి అందుకే వస్తున్నాడు అంటవా. ఇక్కడ ఏదో పెళ్ళి ఉందంట, సంథింగ్ అందుకొచ్చాడంట. ఇది హాల్లో ఉన్న చిన్న మంచం అనమాట. దీని మీద చూడండి, నేను నైట్ ముర్రీలు అన్నీ జల్లారు పిల్లలు. సో ఇప్పుడైతే ఇవి సర్దుతున్నా నేను. యాక్చువల్గా నేను చాలామంది నన్ను కామెంట్స్లో ఏమన్నారు తెలుసా, నని ఇచ్చు నాన్న ఓయ్ కామెంట్స్లో ఏమన్నారు తెలుసా, నువ్వు ఇంటిని బాగా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఇది మా సొంత ఇల్లు కాదు, అంటే మేము అద్దెకున్నా కూడా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు, నేను కాదనట్లేదు. బట్ మా పిల్లలు మెయింటైన్ చేయనివ్వట్లేదు అనమాట. నాని ఎన్నిసార్లు తుడుస్తున్నానని నీ ఎదురు వచ్చి తీసేస్తారు, ఇంకా ఎన్నిసార్లు సర్దినా ఒకటే కదా అని చెప్పేసి ఆ రూమ్ లో తయారు చేసేసి ఆ రూమ్ రావు కోసం స్పెషల్గా వదిలేసాం. అలా అవైనా కూడా తెచ్చి మళ్ళీ ఇంట్లో వేస్తున్నారు, అవన్నీ తీసుకెళ్తున్నారు. మేము ఆ బొమ్మని తీసేసి మళ్ళీ ఆ రూమ్ లో వేస్తున్నాం. కానీ ఆ రూమ్ అయినా వాళ్ళు అలాగే సమ్మర్ హాలిడేస్ వరకు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వదిలేస్తాం. యాక్చువల్లీ ఇంకా పైన డొక్కుతూ ఉన్నాయి, అవి కూడా దించేద్దామని అనుకున్నాను, బట్ దించట్లేదు. పిల్లలు ఇల్లు ఆటోమేటిక్గా ఇలానే ఉంటుందండి, మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసినా కూడా. మరి దానికైతే నా ఆన్సర్ అయితే ఇది. సో రోజుకు 3-4 సార్లు తుడవాల్సి వస్తుంది. మా లక్ష్మి తుడిచింది కాక డైపర్లు కూడా తెచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. మళ్ళీ చూడండి, కొత్త డైపరే తెచ్చి పడేసింది అనమాట. ఇది గోల్డ్ అని తీసుకోకండి బాబు, గోల్డ్ చాక్లెట్. నేను గీతమ్మకి వాళ్ళ డాడీ కొన్నారు. ఎంత నాని చాక్లెట్? చాలా రోజులు బట్టి అడిగింది, కాయిన్ చాక్లెట్ డాడీ, కాయిన్ చాక్లెట్ అని, అందుకే కొన్నారనమాట. సో ఇది ఇప్పటికి అప్డేట్. ఇంకా మా లక్ష్మి రాలేదు, అవతల బట్టలు వేయాలి మిషన్లోని. ఈ బట్టలన్నీ తీయాలి. ఈ వర్షం పడ్డాలి కాదు కానీ బట్టలు సరిగ్గా ఎండట్లేదు అనమాట. ఇవన్నీ ఇప్పుడు తీయాలి. కొంచెం కొంచెమే ఎండినాయి, మళ్ళీ ఫుల్గా ఎండలేదు. లేని పాప అయితే లెగిసిపోయింది అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్. గీత అయితే ఇంకా లేగలేదు, సో పడుకుంది. ఇంకా స్నానాలు చేసాడు. మేము వేడి నీళ్ళు పెట్టేసిన, పిల్లలు చల్లని నీళ్ళు చేయట్లేదు అనమాట, అందుకోసమే వేడి నీళ్ళు వాళ్ళతో పాటు నేను కూడా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా పూజ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ అప్పడాలు కూడా వేపేసిన, చద్దన్నం నంచుకోవడానికి. చికెన్ తెచ్చిండ్రు, సో అది వాష్ చేసి వండాలి. ఇంకా అది ఇంకా నేను ముట్టుకోలేదు, పూజ చేస్తాను, ఇక్కడ ముట్టుకోవాలి. ఈ అప్పడాలు ఫస్ట్ ఒక దీంట్లోనే వేస్తాను, డబ్బా మూత పెట్టి సైడ్కి పెట్టేస్తే పని అయిపోద్ది. మా ఆయనకి పెట్టి వచ్చేది వెళ్ళే ముందు అన్నీ రెడీ చేసేస్తే. ఇదిగోండి నేను చద్దన్నం, నేను పంచడం నంచుకొని తినేస్తాను అనమాట. ఇస్తాను తినిపిస్తాను. బాగుందా లేని? ఏంటయింది అక్కడ? కాలు నొప్పా? సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, చద్దన్నం తినేసినాం. తినేసాక కొంచెం సేపు ఆగిన తర్వాత లెనిష్ పాలు ఇస్తాను అనమాట. సో నిలువేడిగా పెడుతున్నాను. ఇదిగోండి పాల బాటిల్ అయితే వాష్ గట్ట చేసేస్తే నీట్గా ఉంది. చాలా మంది స్టీల్ బాటిల్ యూజ్ చేయమంటున్నారు. యాక్చువల్గా ఉందండి స్టీల్ బాటిల్ కూడా, ఇది కూడా చాలా ఎక్కువే కాస్ట్. లవ్ ల్యాబ్ది మంచిదే అంటారనమాట. ఇది ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ అయితే హీట్ ఏదేసిన ముద్ద అయిపోతుంది అంటారు కాబట్టి అది ప్లాస్టిక్ అయితే మాత్రం కాదు. నెక్స్ట్ మేము స్టీమ్ కూడా చేస్తున్నాం అనమాట. ఈ పాల బాటిల్ స్టీల్ కూడా ఉన్నాయి, అది కూడా వాడుతూ ఉంటాను. ఇది అది రెండు కలిపి వాడుతున్నాను నేను ప్రస్తుతానికి. యూట్యూబ్లో పెట్టద్దుట మా బ్రదర్ అంటే సిగ్గుపడిపోతండి బాబు. నేనైతే పసుపు ఉప్పుతో కడిగేసి సైడ్కి పెట్టించుకున్నా. ఇప్పుడే టమాటీలు ఆడేసి వేసాను అనమాట ఆనియన్స్లోకి. సో ఇప్పుడు టమాటీలు బాగా మగ్గనిద్దాం. ఉడంకాయలు ఇద్దరు బయట ఆడుకుంటుంటాను అనమాట. ఈరోజు ఎండిన బట్టలన్నీ అవతల పెట్టాను, ఈవినింగ్ మడత పెడతా. క్లైమేట్ కూడా మళ్ళీ మూసేసింది అనమాట, ఫుల్ వర్షం వస్తుందేమో. మా కార్ చూడండి మీద నల్ల ఏకంగా ఆ చెట్టు ఆకులు పడిపోయి, ఈ చెట్టు అయితే ఏకంగా పెరిగిపోయింది, ములమాకు చెట్టు. ఏంటమ్మా
టమాటీ ప్యూరీ వేసి చికెన్ వండడం అయితే చాలా రోజులు అయిపోయిందండి. నేనైతే మాత్రము ఎప్పుడు తెచ్చినా ఓన్లీ ఉల్లిపాయలు బాగా వేపిన తర్వాత చికెన్ వేసి వండేస్తాను అనమాట. టమాటా వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది కదా, సో అందుకోసం ఈరోజు వేసాను. చికెన్ కర్రీని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదండి. నేనైతే మాత్రం ఇప్పుడు బాగా ఆనియన్స్ టమాటా అంతా వేగిన తర్వాత చికెన్ అయితే వేసేసి పసుపు కారం వేసేసి ఉప్పు వేసేసి బాగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు చికెన్లో వచ్చిన వాటర్తోనే ఉడికేస్తాను. నేను స్పెషల్గా వాటరే మెయిన్. మేబీ ఇంకా ఎక్కువ మగ్గు లేదు కావాలి అనుకుంటే అప్పుడు లాస్ట్లో వాటర్ వేస్తాను అనమాట. ఇప్పుడైతే వేయను, ఇలా మూత పెట్టేదివే అలా తగ్గించేసి మగ్గ పెడతాను అనమాట. నాకైతే ఇలా వండుకుంటేనే బాగా అనిపిస్తుంది, నచ్చుతుంది అనమాట. సో అందుకోసం ఇలా వండుతాను. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. వర్షం పడుతుందా? సో ఫుల్ వర్షం అయితే పడుతుంది అనమాట. ఇప్పుడే ఇంకా మేము ముందే అనుకున్నాం గట్టి పడుతుందని, ఇంకా గట్టి పడుతుంది. నచ్చిందా చికెన్? ఇంకా గీతమ్మకి అన్నమున్న చికెన్ తినిపించేస్తున్నా, లేనీషకు కూడా తినిపిస్తున్నా. బాగుందా లేని? అయితే లంచ్కి వచ్చారనమాట. లంచ్ చేసేస్తున్నా చికెన్ కర్రీ. ఈ మధ్య మా ఆయన పాపం ఒక్కనాడు కూడా తిండి ప్రశాంతంగా తినట్లేదు అనమాట. ఎందుకు అంటారా, ఈ మార్కెట్ ఉందే షేర్ మార్కెట్, దాంట్లో పడుతుండ్రు ఈ మధ్య కాలంలోనే అటు ఇటు ఆ మార్కెట్ వెళ్ళిపోతుంది. పాపం ఇతను ఏదో ఒక పక్క పెడతారు, సిఈ గంజి పెట్టారంటే అది పిఈ గంజి వెళ్ళిపోతుంది, ఇతను పిఈ గంజి పెట్టారంటే ఆ సిఈ గంజి వెళ్ళిపోతుంది అనమాట. అంటే దీంట్లో మార్కెట్ తెలిసిన వాళ్ళకి మీకు పాయింట్ అర్థమవుతుంది, లేని వాళ్ళకి తెలియదు. సో దానివల్లే పాపం అలాగ తినకుండా సెల చూసుకొని ఉంటున్నారు. ఏంటమ్మా ఏంట్రా? ఈ పిల్ల మాత్రం నేను ప్రశాంతంగా తింటానన్నా తిన్నానమాట. ఒళ్ళో కూర్చొని ఏడ్చుకొని ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఎందుకు ఏడుస్తానో చెప్పు. పడుకుందాయి, లెగిసిపోయింది, గీతమ్మ లేపిసింది. నేను ఇక్కడ అన్నం పెట్టడానికి వచ్చేటప్పుడు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా పడుకుని పోయా. ఇంకెప్పుడు లేసాను. లేచిన వెంటనే మా ఆయన వచ్చారు, పిల్లలు ఆయన కలిపి ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళారనమాట, తిందామని చెప్పేసి. ఎక్కడైతే నేను ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ వేసాను. చాలా రోజులు బట్టి చూద్దాం అనుకుంటున్నా, బట్ ఈరోజు చూస్తున్నాను అనమాట. మీరు ఆ మూవీ చూసారా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఎల్లిస్ వచ్చి నూడిల్స్ కోసం చాలా గోల్ పెడితే కొన్నారంట చికెన్ నూడిల్స్. ఏంటన్నా చూపించు. 2 ఫోర్క్లు ఇచ్చారా? మరి నాకో మా ఆయన దాంతో తింటాను. నాని నీకు బాగానే వచ్చింది, నేను అసలు పట్టుకోలేకపోతున్నాను. అవి చాప్ స్టిక్స్ అంటారు కదా వాటిని. అబ్బా ఎంత బాగా తీస్తున్నావు నాని. ఏం రాస్తున్నావే? ఏం రాస్తున్నావా? అవర్ లవ్ స్టోరీ. అమ్మ నాన్న ఒక గిట్కార్ వేస్తే వాళ్ళ నుంచి అమ్మ నాన్న ఎవరు సతీష్ షర్మిల. లవ్ వేసావు? లవ్ లేదా? ఉంది, అందుకే మన ఇద్దరు మధ్యలో కూడా మధ్యలో వేసాం. ఓకే. ఈరోజు అయితే ఎందుకు రాస్తాను అని అడిగితే ఏదో చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇంకా నాకు ఒక స్టోరీ చెప్పారనమాట. ఇది 3 చూపించారు. ఇది తల్లిదండ్రులు అంట, షార్ప్నర్ వచ్చేసరికి, ఈ పెన్సిల్ వచ్చేసరికి భర్త అంట, ఈ ఎరేజర్ వచ్చేసరికి భార్య అంట. ఇప్పుడు ఇది పిల్ల అన్నట్టు. అదే చెక్కలేని పెన్సిల్ ఉంది కదా, యాక్చువల్గా ఇది బాగా అవ్వడానికి, మంచిగా అభివృద్ధి చెందడానికి ఎప్పుడు తల్లిదండ్రులు మనకి తోడుగా ఉండి ఈ పెన్సిల్ని చెక్కుతారంట. అలా చెక్కిన ప్రాసెస్లోని పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు కదా, బట్ ఫీల్ అయినా కూడా వాళ్ళని కష్టపెట్టి వాళ్ళని అభివృద్ధి చేయించడానికే తల్లిదండ్రులు ఆ కష్టాన్ని పెడతారు. దానివల్ల పిల్లలు ఫీల్ అవ్వక్కర్లేదు అన్నట్టు చెప్పారనమాట. అంతే కదా, షార్ప్నర్ తల్లిదండ్రులు అనుకుంటే వీళ్ళు పెన్సిల్ని షార్ప్ చేస్తూ ఉంటారు, అంటే చిక్కుతూ ఉంటారు. దానివల్ల దీనికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. బట్ దెబ్బలు తగిలినా కూడా వీళ్ళు షార్ప్గా ఉండాలి, మంచిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పేసి ఇది కష్టపడతారు. ఆ పేరు ప్రఖ్యాతులు వాళ్ళ ఎదుగుదల కోసమే తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు కూడా పిల్లల్ని. అలా కష్టపెడుతున్నారు అని అంటే ఇంకో రకంగా అనుకోకండి, అంటే వాళ్ళు మంచిగా ఉండాలి, మంచిగా రాయాలి, మంచిగా నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పేసి అలా చేస్తున్న ప్రాసెస్లో మా నాన్న నన్ను ఎప్పుడు కష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి పెన్సిల్ రాయకుండా అయితే మానేది కదా. ఈ పెన్సిల్ రాస్తుంది అని అంటే దానికి కారణం ఈ షార్ప్నరే. సో దీన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కొన్నాం. ఆ తర్వాత ఈ పెన్సిల్ అయితే ఉంది కదా, అందమైన కథ రాయాలన్నా మంచి బొమ్మ గీయాలన్నా ఈ పెన్సిల్కే సాధ్యం. అలా గీస్తున్న ప్రాసెస్లో ఏదైనా తప్పులు జరిగాయి అనుకోండి,
అంటే భర్త ఒక అందమైన జీవితాన్ని నిర్మిస్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగాయి అనుకోండి, ఆ రాసినప్పుడు ఏదైనా తప్పులు రాస్తే చెరపడానికి ఉన్నదే భార్య అంట. దీంతో అరే చెప్తే చెరిపితే ఆ తప్పు అనేది చెరిగిపోతుంది అన్నట్టు చెప్తున్నారు నాకు. కానీ పెన్సిల్ ఎప్పుడైనా తప్పు చేస్తుంది అనుకోండి, దెబ్బ మాత్రం పెన్సిల్కి దక్కదు, భర్తకే భార్యకే దక్కుతుంది. అలా దెబ్బలు తగ్గుతున్న ప్రతిసారి పెన్సిల్ అనుకుంటా ఉండొచ్చు, నేను తప్పు చేసిన ప్రతిసారి నాతో పాటు తప్పు చేసాను నన్ను తిడుతున్నారు, వాళ్ళకి దెబ్బలేమో ఎరేజర్కి వేస్తారు. దెబ్బలంటే ఇన్ ద మీన్స్ మనం తప్పుని చెరపాలని అంటే ఎరేజర్ తోటి ఇలా చెరుపుతాం కదా, సో దానివల్ల ఎరేజర్ కరిగిపోతూ ఉంటుంది, అరిగిపోతూ ఉంటుంది, కనుమరుగైపోతూ ఉంటుంది. అలా భర్త చేసే తప్పుల్ని సరిదిద్దుతూ భార్య కరిగిపోతూ ఉంటుంది. కానీ అలా అని ఎప్పుడు కూడా తను బాధపడదు అనమాట, నా భర్త తప్పు చేస్తున్నాడు, నాకు దెబ్బలు తగ్గుతున్నాయి, నేను ఇలా కరిగిపోతాను అని చెప్పేసి అనదు. ఎందుకంటే భార్య ఉన్నదే భర్తని సరిదిద్దడానికి అంటారు కదా, అందుకోసం. అలానే ఇది కూడా షార్ప్నర్ కూడా, ఇది పెన్సిల్ అరిగినంత వరకు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తప్పు చేస్తుంటే చెప్తూనే ఉంటారు. ఇది ఇప్పుడు ఈ ముళ్ళు ఉంది, అరిగిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ షార్ప్నర్లో పెట్టేసి చెప్తా ఉంటాం. ఆ షార్ప్నర్ ఎందుకు ఉంది, నాకు అంటే నేను రాసే స్థితిని కోల్పోయాను, నన్ను మళ్ళీ సరిదిద్దానంటే ఈ షార్ప్నర్ తోటి సరిదిద్దుతూ ఉంటాను. ఈ స్టోరీ అయితే విన్నాక మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. కన్ఫ్యూజింగ్ అనిపించు, బట్ ఒకటికి 2 సార్లు మీరు వినండి. అతను ఏదో చెప్పారు ఆ స్టోరీ, అది మీతో షేర్ చేసుకుందామని చెప్పామన్నమాట, అంతేనే. కానీ నిజమే కదా, కరెక్ట్గా ఆలోచిస్తే నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది తెలుసానని. ఈ షార్ప్నర్కి ఎంత పెద్ద కథ ఉందా అనిపించింది అనమాట నాకు అతను అలా చెప్తుంటే. అలా వింటూ ఉన్నాను, భలే ఉంది. కాకపోతే నాకు ఈ స్టోరీ బాగా నచ్చింది. నెక్స్ట్ నేను వీడియోలో కామెంట్స్ కొన్నిటికి రిప్లై ఇద్దాం. అదేంటి ఛానల్ మూసేస్తానన్నారు కదా, మళ్ళీ ఛానల్లో వీడియోలు పెడుతున్నారు అక్క అనేసి అన్నారు. నెక్స్ట్ అదంతా ఒక డ్రామా అనుకొని అన్నారు. వీడియో చివరి వరకు మీరు చూస్తే మీకే తెలుస్తుంది అది డ్రామానో లేకపోతే ఏదైనా అవేర్నెస్ వీడియోనో లేదా ఏదైనా కాన్సెప్ట్ వీడియోనో అని చెప్పేసి. వీడియో ఫ్రంట్లో చూసేసి మీరు ఒక కన్క్లూజన్కి అయితే వచ్చికండి. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదండి ఎందుకు వాళ్ళు ఏం పెట్టారు. లాస్ట్ వరకు చూడకుండా మీరు ఫస్ట్ డైలాగ్కే మీరు ఫిక్స్ అయిపోయి ఓకే ఇది క్యారెక్టర్ ఇది పర్సనాలిటీ అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోతుంది ఏం చాలా. కానీ కొన్ని పాజిటివ్ కామెంట్స్ కూడా, అక్క మీ ఇద్దరి మధ్య అలా మీరు ఎంత సీరియస్గా మాట్లాడుకుంటుంటే మీ ఇద్దరి మధ్య ఏదో అయ్యింది అనుకున్నాం, బట్ చివరి వీడియో చివరిలోనే మీరిద్దరు నవ్విన స్మైల్కి అయితే మాత్రం మాకు హ్యాపీ అనిపించింది, మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని అన్నారనమాట. థ్యాంక్స్ అండి. అంటే ఒక జాబ్ ఒక అమ్మాయికి పోతే జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో కింద అతను మా ఆయన మాటలు ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్దామని ఆ వీడియో చేసాం అంతేని. ఇప్పుడు అదే ఛానల్ క్లోజ్ చేసేస్తామని అన్నాం కదా, మీరే అన్నారు చాలా మంది, అక్క చూసిన 5,000 కోసమైనా మేము చూస్తున్నాం కదా మా కోసమైనా పెట్టు అని చెప్పేసి. వాళ్ళ కోసం పెడుతున్నానండి, అందరి కోసం అయితే పెట్టడం లేదనమాట. మా ఆయన కూడా అన్నారు ఇది ఎప్పుడు ఒక మెమొరీగానే తీసుకో, నువ్వు డబ్బుల కోసం ఏనాడో ఆశించి మనం ఇది పెట్టలేదు కదని. సో ఒక మెమొరీ కోసమే మేము కూడా పెట్టుకుంటున్నాం. చాలా మంది అన్నారు మీరు డబ్బుల కోసం ఆలోచిస్తారు, వ్యూస్ కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి. వ్యూస్ కోసం చేసిన వాళ్ళమైతే ఎప్పుడో బోల్డ్ తెచ్చేసి పెట్టి వాళ్ళం అనమాట. బట్ డబ్బుల కోసం ఏవి ఎక్కువ మేము ఎప్పుడూ ఆలోచించలేదండి. మీ లాంటి వాళ్ళకి ఎలాంటివి కరెక్ట్ అంటే డబ్బుల కోసం ఏవి పడితే వీడియోలు చేసేసి పెడతారు చూడండి, వాళ్ళకి అవి కరెక్ట్ అనమాట. జాబ్లు అంటారు, గురూజీ ప్రమోషన్స్ అంటారు, లేకపోతే ఇంకేవేవో సంథింగ్ అంటారు కదా, అవి వాళ్ళకి నచ్చుతాయి. మీకు కష్టాలు ఉంటే ఈ స్వామీజీకి ఫోన్ చేయండి, మీరు బాధల్లో ఉంటే ఈ అమ్మవారు ఆశీస్సులతో మీకు జ్యోతిష్యం చెప్పబడిన చెప్పేసి చెప్పేవాళ్ళు మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు మంచిగా డబ్బులు తీసుకొనే ప్రమోట్ చేస్తారండి, డబ్బులు తీసుకోకుండా ఎవరు గురూజీని ప్రమోట్ చేయరనమాట. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. నేను తప్పైతే అనట్లేదు, జస్ట్ మీ పాయింట్. కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకాల ఎంత మోసం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళకి ఇచ్చే డబ్బుల మీద ఆశపడుతున్నారు తప్పించి మా వల్ల ఎంతమంది మోసపోతున్నారు, నిజంగా మా వల్ల ఎంతమందికి న్యాయం జరుగుతుంది, లేదంటే ఇందులో ఎంత పెద్ద స్కామ్ ఉన్నది అనేది కూడా ఎవరు ఊహించట్లేదు అనమాట. వాళ్ళు ఎలా ఉన్నారంటే నాకు ఈరోజు ఒక 100K ఫాలోవర్స్ వచ్చారు, నేను ఒక గురూజీ ప్రమోషన్ చేస్తాను, ఆ గురూజీ నాకు 10,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు, అంతే అయిపోయింది.
మన ఫాలోవర్స్ ఎలా పోయినా పర్లేదు, ఆ మన ఫాలోవర్స్ దగ్గర నుంచి మనం చేసే ప్రమోషన్స్ వల్ల ఆ గురూజీలు ఈ స్వామీజీలు ఎంత తింటున్నారు అనేది ఎవరికి అవసరం లేదు. మీరు ఇన్ని మాట్లాడినారే వ్యూస్ లేవని చెప్పేసి, వ్యూస్ తో పని ఉండదండి మాకు. ఒకవేళ ఆ ప్రమోషన్ ఒప్పుకుంటే ఒక వీడియోకి ఎలాగ లేదన్నా ఇప్పుడున్న మా ఫాలోవర్స్ కి 10,000 ఇస్తారా లేదని, నెలకి ఒక వీడియోకి 10,000 అంటే 30 వీడియోలు నెలకి 30 వీడియోలు ఇంటూ 10,000 వేసుకుంటే అంటే 3 లక్షలు దగ్గర ఒక స్వామీజీ ప్రమోషన్స్ వల్లే 3 లక్షలు వచ్చేస్తుంది. ఎందుకు మేము వద్దు అనుకున్నాం? మీరు బాగుండాలి, మమ్మల్ని నమ్మేసి ఎవరు మోసపోకూడదు అనుకుంటాం. ఏ ఒక్క దాని వల్ల కూడా మన సబ్స్క్రైబర్స్ మనల్ని నమ్మి మనల్ని చూసే వాళ్ళు ఒక్క రూపాయి కూడా నష్టపోకూడదు అనేది మా కాన్సెప్ట్ అండి. అంతే. సో అంతే. మళ్ళీ మీరు ఇది సోది ఫీల్ అవ్వకండి లేండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఓకే, ఈ స్టోరీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ యాక్చువల్గా చెప్పడం మర్చిపోయింది. యాక్చువల్గా ఇది ఎక్కడ కొన్నానంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఎక్కడిది, బయట కొన్నావు కదా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నాను? ధర్నీ ఇదే చెప్తుంది అన్నమాట. ఇది కూడా ప్రమోషన్ లేదా రిలయన్స్ లోనే 170 రూపాయలకి ఇచ్చుకున్నాం. ఆల్రెడీ వాళ్ళ మైండ్స్ లో అదే ఉంటుంది. ఎప్పుడు లేదు ఎరేజర్ అని అంటే, పెన్సిల్ అని అంటే ఇలాంటి ఎవరైనా పెడతారా? షార్ప్నర్ అంటే అసలు షార్ప్నర్ అంటే నార్మల్ షార్ప్నర్ చూపించాలి కానీ ఇలాంటి షార్ప్నర్ చూపించాలి. ఇది షార్ప్నర్ అంటారు. ఎరేజర్ అని అంటే ఏది ఎరేజర్, ఇలాంటి దాన్ని ఎరేజర్ అని అంటారు, ఇలాంటి దాన్ని ఎరేజర్ అంటారు. ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ దాన్ని చూపిస్తున్నారంటే ఇది ప్రమోషన్ కాకుండా ఎలా అవుతుందండి? ఇవి ఎవరి దగ్గర తీసుకున్నారంటే ఎవరో పేజ్ చెప్పి పర్లేదు. అప్పుడు గుడ్ల పేజ్ లో అయితే తీసుకుంటే చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చెక్ చేస్తే వీటి గురించి డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఏది ఊరికనే రాకందని ఎలాగొచ్చేస్తుంది, వాళ్ళు చెక్ చేయాలి. నా యూట్యూబ్ ఛానల్ ఉందని తెలియదు, ఇన్స్టా ఛానల్ ఉందని తెలియదు, ఇవన్నీ ఎలాగ ఇచ్చేస్తాను ఫ్రీగా? చెప్పండి, ఫ్రీగా ఇవ్వలేను కదా. సో అది మ్యాటర్. ఇంకా ఇప్పుడు ఏ మ్యాచ్ నడి ఈరోజు? క్రికెట్ మ్యాచ్. ఎవరెవరికి అని అడిగిన చెప్పు. యు నో తెలీదు. ఐ నో అంటే తెలుసా అర్థం? ఐ అంటే నాకు తెలుసా అర్థం? ఐ అంటే ఏంటి? నేను. నో అంటే అమ్మా నో అంటే ఏంటి? కాదని అర్థం. అది లేదు కాదు అంటే తెలీదు. అలా కాదు. ఐ నో అంటే IUNOKNOW. ఐ నో అంటే నాకు తెలుసు అని అర్థం. ఇంగ్లీష్ తో ఇదే ప్రాబ్లం. చెప్పండి. ఐ నో అంటే నాకు తెలుసు అని అర్థం కాదు ఇంగ్లీష్. ఐ నో, ఐ అంటే నేను, నో అంటే తెలీదు. నా ఇంగ్లీష్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ ఇంగ్లీష్ నేను మాట్లాడినప్పుడు నా ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. అది నా ఇంగ్లీష్ అది కదా. మనకి చదువు రాని వల్ల వాడతారు, చదువు వచ్చిన మంచిగా వాడచ్చు కదా. ఫ్యాన్ ఆప్చమండి మీ వీడియో కోసం ఒక్క పెట్టేస్తుంది. అబ్బా, ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది ఐబ్రోస్ చేయించుకుందాం వెళ్దాం అని చెప్పేసి, బట్ వెళ్ళడం అవ్వట్లేదు. వెళ్ళాలి. మ్యాచ్ వేసుకుంటున్నాం ఇప్పుడు. ఎక్కడైతే బండిడి బట్టలు ఉన్నాయి, కూర్చొని బండి పెట్టుకొని మ్యాచ్ చూసుకుంటాం చక్కగా. యాక్చువల్గా మంచి మ్యాచ్ అండి. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు, ఇంకొకరు ఇంటికి వెళ్ళిపోవడమేనని. సో అది మ్యాచ్. మీకు వీళ్ళిద్దరిలో ఎవరు ఫేవరెట్ చెప్పండి. నీకు కానీ నువ్వు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? నేను కూడా అమ్మాయి అనుకుంటున్నాను. బాగా ఆడింది. లాస్ట్ 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది. ఓకే, పెర్ఫార్మెన్స్ పోయింది. నాకు కూడా ముంబై ఇండియన్స్ ఫేవరెట్. ఈ ఇద్దరి మధ్యలో కంపేర్ చేస్తే మాత్రం చూద్దాం ఎవరు గెలుస్తారు. టీవీ చూస్తుంటే ఇంకా గీత మీద సెల్ చూడట్లేదు అండి, జస్ట్ షోయింగ్ కోసం అక్కడ పెట్టారు. కానీ తనైతే ఆ ప్యాడ్ మీద రాసుకుంటుంది అనమాట. అది బాగుంటుంది యాక్చువల్గా. కార్డ్ పెట్టామనుకోండి దాని వెళ్ళి సౌండ్ వస్తుంది, చెప్తుంది. ఇది అక్కడ రాసుకుంటుంది అనమాట పెన్సిల్తోనే.